సార్, దయచేసి మీరు వెళ్ళిపోండి సార్. ఏంటి సార్ ఇది? నీ నిర్ణయం తప్పని, నీ పెళ్లిని ఆపమని, నీకు మంచి జరిగేలా చూడమని ఆ రాముణ్ణి ప్రార్థిస్తే నీ సమస్యని పరిష్కరించమని నాకు ఈ తాళిబొట్టిచ్చాడు. సార్, మీరేం మాట్లాడుతున్నారు? ఈరోజు మీ హార్ట్ ఫ్రెండ్ వస్తుంది, మిమ్మల్ని సంతోష పెడుతుంది, మీ కళ నెరవేరుస్తుంది. తను మీ కంట పడితే ఆ తాళి కట్టి మీ దాన్ని చేసుకోండి. తనొచ్చేది ఈ రోజే కాబట్టి ఆ దేవుడు ఇంకొక క్షణం కూడా ఎదురు చూడొద్దని ఆ తాళిబొట్టుని మీకిచ్చాడు. నన్ను నమ్మండి. అదే నిజమైతే నేను సంతోషంగానే ఉండేవాణ్ణి. కానీ ఈ తాళిని అన్యాయంగా తన జీవితాన్ని బలి చేసుకుంటున్న ఆడపిల్లను ఆదుకోమని ఆ దేవుడు చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది. నువ్వన్నట్టు కొన్ని నిర్ణయాలు మన ప్రమేయం లేకుండా ఆ దేవుడే తీసుకుంటాడు. ఈ చెయ్యి ఎవరి చేతిలో ఉండాలో అనేది పైన ఆ దేవుడు రాసేశాడమ్మా. ఇక ఈ చెయ్యి అతని చేతిలోనే. ఈ చేతిని ఎవరు పట్టుకోవాలో వాళ్లే పట్టుకోవాలి. తను ఒక శ్రీమంతుడు, గొప్ప వ్యక్తిత్వం కలవాడు. నీ మీద సంపూర్ణమైన వసుంధరా, తప్పా ఒప్పా కాదు, మంచా చెడా అనేది ముఖ్యం. నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నా మనసు మాట కూడా నేను విన్నా. నా తలరాతకు నేను తల వంచుతాను. నో, అలా జరగడానికి వీల్లేదు సో. మీరు కోరుకున్న మీ హార్ట్ ఫ్రెండ్ మీకు కనిపిస్తుంది, మిమ్మల్ని జీవితాంతం సంతోషంగా ఉంచుతుంది. అయితే నువ్వు ఈ పెళ్ళి ఆపేసాయి. ఆగదు సో, జరుగుతుంది. వసుంధరా,
అవును సార్. బావా, దీని జీవితాన్ని ఉద్ధరించడానికి తాళి కట్టాలని డిసైడ్ అయ్యావా? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను. బావా, ఇక్కడ ఉన్నావా? నీకోసం అక్కడ అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పద వెళ్దాం. పద బావా, రా. భగవంతుడా, తల్లిగా నా కూతురికి నేనేమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఏ సంబంధం లేని ఆ అబ్బాయి వసు జీవితం అన్యాయం కాకూడదని ప్రయత్నిస్తున్నాడు. మేము ఎన్నిసార్లు అవమానపరిచినా ఏదో ఒకటి చేసి పెళ్ళాపాలని ప్రయత్నిస్తుంటే అతన్ని ఆకతాయిగా జులాయిగా చూసాం. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి మనసు తెలిసాక దేవుడిలా కనిపిస్తున్నాడు స్వామి. అతనే, ఆ పెద్దాయన ఫోటోనే అనుకుంటా. మేడం, మూర్తి గారు, మేడం, వంశీ ఎక్కడున్నాడో పిలిపించండి. అలాగే మేడం. అమ్మా, తల వంచే సమయం దగ్గర పడింది. తలరాత మారాలని ఆ దేవుణ్ణి కోరుకోవద్దమ్మా. ఎందుకంటే ఇది ఆయన రాసిన రాత. సర్దిద్దుకోవడానికి సమయం కూడా లేదు. వెళ్దాం పదమ్మా.
ఏమండి చెప్పండి. ఇక్కడ ఫోటోతో ఉన్న బ్యాగ్ చూసారా? నాకేం తెలీదమ్మా. చూడలేదు. తెలీదా? ఆ కుంకుమ మూట ఈ పాటికి ఆ అమ్మాయికి చేరే ఉంటుంది. అదే అమ్మాయి ఈరోజు వంశీకి జపై నరకాసురవధ కావిస్తుంది. నరకాసురవధ కావిస్తుంది. నరకాసురవధ కావిస్తుంది. నరకాసురవధ కావిస్తుంది. అమ్మా వంశీ, అది మనం వెతుకుతున్న కుటుంబం ఈ గుడికి వచ్చినట్టుంది. ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును వంశీ, నేను చూశాను. ఆ పెద్ద ఆయన ఫోటో ఇందాకిక్కడే ఉంది. అవును సార్, మేడం ఫోటో అని మిమ్మల్ని తీసుకురామని నన్ను పంపించారు. స్వామీజీ వారు చెప్పినట్టే జరుగుతుందమ్మా. ఆ కుటుంబం ఇక్కడికి వచ్చారంటే నా దాకా రాకుండా పోరా. నువ్వు రిలాక్స్ అవ్వమ్మా. ఆ ఫోటో అంటే ఒకవేళ వసుంధరే ఆ కుటుంబం కోసమైనా అత్తయ్య వాళ్ళు వెతికేది. ఏది ఏమైనా అత్తయ్య వాళ్ళ ఫోటో చూడకూడదు. జిడ్డుగాడికి సోకులు బాగానే ఉన్నాయి. ఈ డబ్బంతా ఈ డెకరేషన్కే తగలెట్టేసినట్టున్నాడు. తాళి కట్టాక ఇంకెంత హడావుడి చేస్తాడో ఏమో. చూసించాలి కానీ లోపలికి పదండి. ఆగండి ఆగండి. ఏరా సుముహూర్తంలోనే వచ్చాం కదరా, రాహుకాలం ఏం లేదుగా. పదండి పదండి. అరే ఒక్క నిమిషం ఆక్కాంతం. వసు మండపంలో అడుగు పెట్టేటప్పటికి బిల్డప్ ఉండాలి కదా. జోగేంద్ర గారు, ఆర్భాటాలు ఏమీ చేయకండి. అలా అంటే పెట్టి వసు, నువ్వు అడుగు పెడితే కాలు కందిపోకుండా పూలదారి ఏర్పాటు చేశాను. ఓర్ని బాసుగోలా. దేవుడి పాదాల దగ్గర ఉండాల్సిన పువ్వులు ఇలా నేలపాలు చేయకూడదండి. అవును జోగేంద్ర, హడావిడి చేయడానికి వెళ్ళి తప్పులు చేయకూడదు. ప్రతి పువ్వుని వాడి కాలి కిందేసి నలిపేయడం వాడికి అలవాట్రా హరిప్రసాద్. దీని బతుకు కూడా ఇంతేలే. వసుంధర మీద ఎంత ప్రేమ ఉంటే ఇలా చేస్తాడు అర్థం చేసుకోండి. ఎవత్తరా అది? ఎవత్తరా మధ్యలో దూరింది? అపర్ణదేవి గారి మనవరాలు నానమ్మా. ఓ ఏంటమ్మగారు, కార్డు ముక్కి ఇవ్వకుండానే దిగబడిపోయారు. వచ్చింది శుభకార్యానికే కదత్తయ్యా. నీకేంటే బానే చెప్తావు. నెత్తికి 500 చొప్పున ఫుడ్ అరేంజ్ చేశాడు మా జోగ్గాడు. పర్లేదు కాంతం, అంతా మన బంధువులే. పర్లేదు వసు, నువ్వు పూలు తొక్కపోయినా పూల వర్షం కురిపిస్తా. నేనొచ్చింది శుభకార్యానికి కాదు, వసుంధరకి జరుగుతున్న అశుభాన్ని చూడ్డానికని. వీళ్ళెవ్వరికి తెలీదు పాపం. రెడీయా?
వంశీ, ఇంకా ఇక్కడే ఉంటే వసుంధర పెళ్లి అయిపోతుంది. దగ్గరుండి పెళ్లి జరిపిస్తారని అత్తయ్య గారు చెప్పారు కదా. అక్షింతలు వేసే టైంలో వెళ్తే బాగుండదు. అప్పు పెళ్లి జరిపించాలని ఆరాటపడుతుంది. నేను పెళ్లి ఆపడానికి వస్తున్నాను. అక్కడ తెలుస్తుంది. రానన్న వెళదాం, అంతా మంచి జరుగుతుంది. మంచి మాత్రమే జరుగుతుందమ్మా. అమావాస్య దాటంగానే పెళ్లి ముహూర్తం పెట్టారుగా తులసి. వసు చేత దీపం వెలిగించి ముందుగా విఘ్నేశ్వరుని మనసులో తలుచుకుని నమస్కారం పెట్టమను. అంతా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. అమ్మ, తాతయ్య ఫోటో ఏది? నా దగ్గరే ఉందమ్మా. ఈ ఫోటోని చూస్తుంటే అత్తయ్య వెతుకుతున్న ఫ్యామిలీ వీళ్ళనేమో అనిపిస్తుంది. అత్తయ్య వెతికించిన ఫ్యామిలీస్లో వీళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది. ఆ రోజు నెయిల్ పాలిష్ పోసినప్పుడు కూడా సరిగ్గా ఇలాగే అనిపించింది. అయ్యోయ్యో, వద్దన్నా వినకుండా పోయినోడి ఫోటో తెచ్చారేంటే? మా తాతయ్యను దైవంగా భావిస్తున్నానని చెప్పాను కదా నాన్నమ్మ. మూర్తిగారు, మేడం, పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి ఏర్పాటు చేయండి. ఆ ఏర్పాట్లు చేశా మేడం. ఇక్కడ కూడా ఎందుకు సుచిత్ర? మన ఇంటి దీపాన్ని వెలిగించిపోయే ఆ మహాలక్ష్మి ఎవరో నుదుటిన పెట్టుకున్న బొట్టును చూస్తే తెలిసిపోతుందని స్వామీజీ చెప్పారు కదా అత్తయ్య. తాంబూలం తీసుకునేటప్పుడు దగ్గరగా ఉంటారు. మనకు దగ్గర ఏదెవరో తెలిసిపోతుంది.